హాయ్ అండి. నమస్తే. అందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి ఈ చిన్న వీడియో అండి. స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలుకుతూ అమ్మవారి పాదాలైతే వేశానండి. అలాగే మామిడి తోరణాలు లాంటి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఉగాది పచ్చడి చేసుకుంటూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్తానండి. మనమైతే ఉగాది పచ్చడిని ఇత్తడి వాటిల్లో చేసుకోకూడదండి. అలాగే స్టీల్‌వి కూడా వాడకూడదంటారు. స్టీల్ వాటిల్లో ఇనుముంటుంది గదా! అందుకనేసి మట్టి పాత్ర శ్రేష్టము. దాని తర్వాత ఉంటే గాజు గిన్నె ఏవైనా అవి వాడుకోవచ్చండి. మనము పులుపు, తీపి పదార్థాలు ఇత్తడి వాటిల్లో, రాగి వాటిల్లో తీస్తే అందులో ఉన్న కెమికల్ అనేది బయటకొచ్చేసి పాయిజన్‌గా మారే ఛాన్సెస్ ఉంటది. నేనైతే ఇక్కడ ఒక కుండలో పానకము అంటే బెల్లం రసము, ఒక కుండలో చింతపండు రసము, ఇంకా చెక్కు తీసుకొని మామిడికాయని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే కారానికి మిరియాల పొడి తీసుకున్నాను. చేదుకి వేప పువ్వండి. మనకి రుచి అనేది మన జీవితంలో కొత్త సంతోషాలని, కొత్తగా లగ్జరీ లైఫ్‌ని అధికంగా కోరుకుంటూ ఉంటాం గదా! దానికి సంకేతం అంటారు. ఉప్పునైతే కొంచెం టెంపుల్స్‌లలో అయితే ఎయరండి. మా గుడిలో పంతులు గారైతే ఈ 5ని షడ్రుచులంటే తీపి, పులుపు, కారము, చేదు, వగరు అంటారు గదా! కారానికి నిదర్శనంగా మిరియాలే వాడతారండి. కానీ చాలామంది కారం కూడా యేసుకుంటారు. అది ఆప్షనల్. కా ఉగాది పచ్చడినైతే ఇలాగే చేస్తారండి. చాలామంది అందులో అరటిపండుని కానీ, శనగపప్పుని గానీ ఏవైనా కూడా యూజ్ చేస్తా ఉంటారు. అది ఎవరెవరి ఇష్టానుసారంగా కలుపుకోవచ్చండి. నాకైతే మా రామాలయంలో పంతులు గారు ఇలాగే చేస్తారు. నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. ఏదేమైనా కానీ మనకి ఈ ఉగాది తెలుగు సంవత్సర పండగలోనే మన జీవిత సారాంశం అనేది దాగి ఉందంటారు కదా! ఏదైనా కూడా అంతా స్వేచ్ఛండి. ఆయన మనకి ఏదైతే వదిలిస్తే అదే ఇస్తాడు. అందులో ఏమాత్రం సందేహం ఉండదు. ఏదైనా కష్టమైన, సంతోషమైన చిన్నపాటి చిరునవ్వుతో సంతోషంగా ఆస్వాదిద్దాం. అందరికొకసారి ఉగాది శుభాకాంక్షలు.